రాజకీయాల్లో ఆకు ఒక్కతో నువ్వు ఒకటంటే పోక చెక్కతో నెరెండంటాన చందంగానే ఉంటుంది రాజకీయం అనేది. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుకి ఒక స్కెచ్ వేశారు. ఇప్పుడు బాబు కొన్ని సీట్లు జనసేనకి ఇవ్వాలి, కొన్ని సీట్లు కమ్యూనిస్టులకు ఇవ్వాలి, ఒకవేళ బీజేపీ వస్తే వాళ్ళకి ఇవ్వాలి. టోటల్గా అది బీసీ పార్టీ అని చెప్పుకునేటువంటి బీసీలకి ఎన్ని ఇస్తారు అన్నటువంటి లెక్కలు తీస్తున్నారు. అందరికీ కలిపి బీసీలకు ఎన్ని ఇస్తారు, అందరికి కలిపి ఎస్సీలకు ఎన్ని ఇస్తారు అన్నట్టు ప్రస్తుతం. అందుకని ఒక మైండ్ గేమ్ పర్ఫెక్ట్గా నడుపుకొస్తున్నారు. బీసీలకు సంబంధించినటువంటి మంత్రుల సంఖ్య చంద్రబాబు కంటే ఎక్కువ, ఎస్సీల సంఖ్య ఎక్కువ, అట్లాగే సీట్లే భారీగా బీసీలకు ఇవ్వడానికి సిద్ధపడుతున్నటువంటి నేపథ్యంలో ఒక లెక్కని ప్రజల మీద కుదులుతున్నారు. అందులో బాబు పాలనలో బీసీలు 8 మంది ఉంటే జగన్ పాలనలో బీసీలు 11 మంది. అంటే ప్రభుత్వంలో బాబు పాలనలో ఎస్సీలు 2 ఉంటే మంత్రివర్గంలో, జగన్ పాలనలో ఎస్సీలు 5. స్పీకర్ బాబు పాలనలో కోడెల కమసామాజిక వర్గం నుంచి, జగన్ పాలనలో తమ్మినేని సీతారాం బీసీ ఉన్నారని, శాసనమండలి చైర్మన్గా రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఎస్సీ వర్గానికి చెందినటువంటి కొయ్య మోషేశ్వరాజు ఉన్నారన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. రాజ్యసభ ఎంపీ బాబు పాలనలో బీసీలు ఎవరూ లేరు, జగన్ పాలనలో అయితే 4 ఇచ్చారు, టోటల్ 50% మంది అని లెక్క చెప్తున్నారు. అయితే శాసనమండలి చైర్మన్ వచ్చేటప్పటికి ఇంతకుముందు ఉన్నటువంటి తెలుగుదేశం ఆయన కూడా ఎస్సీనే కదా, మరి వీళ్ళు రాంగ్ చెప్పినట్టున్నారు. ఇకపోతే ఎమ్మెల్సీలు బాబు పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు 18 ఉన్నారు, టోటల్గా 37%. అదే సందర్భంలో జగన్ పాలన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు 29 మంది ఉన్నారంటే 68%. 5 డిప్యూటీ సీఎంలు నియమిస్తే అందులో 4 80% బడుగు బలహీన వర్గాలే. 13 జిల్లా పరిషత్ చైర్మన్ పదవులు ఒక్క బీసీలకే 6 అంటే 46%. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు కలిపి ఏకంగా 9 జెడ్పీ చైర్మన్ పదవులు 69%. రాష్ట్రంలో 14 మున్సిపల్ కార్పొరేషన్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది. 14 మేయర్ పదవుల్లో బీసీలకు ఏకంగా 9 పదవులు 64%. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు కలుపుకుంటే 14 కార్పొరేషన్ మేయర్ పదవులకు కానీ 12 పదవులు 86% వాళ్ళకే ఇచ్చారు. అదే సందర్భంలో 137 ప్రభుత్వ కార్పొరేషన్ పదవులకు సంబంధించి 484 నామినేటెడ్ డైరెక్టర్ పదవులు ఉంటే అందులో 201 పదవులు బీసీలకు 41%. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు కలుపుకుంటే 484 అంటే 280 పదవులు 58% ఇచ్చారు. బీసీ వర్గాలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు, ఎస్సీలకు ప్రత్యేకంగా 3 కార్పొరేషన్లు, ఎస్టీలకు 1 కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాటిని ఆ వర్గాల వాళ్ళని చైర్మన్గా నియమించారు. ఆ కార్పొరేషన్ ఆ వర్గాలకి 684 డైరెక్టర్ల పదవులు ఉన్నాయి. అదే సందర్భంలో వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లు 137 చైర్మన్ పదవుల్లో 53 పదవులు 39% బీసీలకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు కలుపుకుని 137 పదవుల్లో 79 అంటే 58% ఇచ్చారని లెక్క చెప్తుంది. తద్వారా రేపు చంద్రబాబు ఉన్నప్పుడు ఇంత ఇవ్వలేదన్న లెక్క కూడా చెప్తూ బాబు ఇప్పుడు సీట్లు ఎన్ని ఇస్తారన్నట్టు దాన్ని బేస్ చేసుకుని జనంలోకి తీసుకువెళ్ళడానికి సిద్ధపడుతోంది. బాబుకు ఒక పరీక్ష పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. బాబు పాస్ అవుతారా, అసలు జనం ఈ కులాలు సమీకరణాలు సామాజిక సమీకరణాలు పట్టించుకోరా ఏంటనేది చూడాలి.